హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ఓం ఆదిపరాశక్తి పీఠం దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార్ శ్రీ లలిత శ్రీచక్ర విశ్వ పరివార్ వ్యవస్థాపకులు భక్తి సేవా ప్రచార్ శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్జీ గారు ఉన్నారు. మన ఓం స్వరూప్జీ గారు హిమాలయాలు, మానస్ సరోవర్ ఇలాంటి విశిష్టమైన ప్లేసెస్లో తపస్సు చేసి ఆధ్యాత్మికంగా కొన్ని ధ్యానాలు చేసి ఇప్పుడు మనకి ప్రజలకి సేవ చేసేందుకు, ప్రజలకి ఆయనకున్న జ్ఞానాన్ని పంచేందుకు మన ముందుకు వచ్చారు. నమస్తే సార్. శుభం తల్లి. విశ్వశక్తి అందరూ పొందాలని, వారు ఆ శక్తి ద్వారా వారిని బలోపేతం మనస్సుని, శరీరాన్ని, భవిష్యత్తును వారు చేసుకోవడానికి వీలుగా ఇది ఉపకరిస్తుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క విశేషాలు చెప్పడం జరుగుతోంది. మీ అందరికి కూడా విశ్వశక్తి అనుగ్రహమస్తు. మొదటగా అసలు ఈ క్రియేచర్, ఈ బిగ్ బ్యాంగ్ థియరీస్ ఇవన్నీ నిజమేనా సార్? అసలు ఈ క్రియేచర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఉన్నది 200 కోట్ల సంవత్సరాలు దరిదాపు. మన ప్రతి పంచాంగంలో కూడాను 2-3 పేజీలో 197 సంవత్సరాల చిల్లర ఇయర్స్ ఇస్తారు. ఇప్పుడు మనం 5125వ సంవత్సరం ఎంటర్ అయ్యింది. మొన్న ఉగాది 9వ తారీఖు మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాము. అలాగే అన్నీ కూడాను శాతవాహన శకం, శాలివాహన శకాలు, అలాగే ముస్లిమ్స్కి సంబంధించినవి, అలా అన్నిటికీ డీటెయిల్స్ ఉన్నాయి. మన హిందూ మతంలో, సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఈ యొక్క గణిత ఎంతో విశేషంగా సృష్టి ఆవిర్భావాన్ని మనకు తెలియపరిచారు. మనకి అందుబాటులో ఉండేటువంటిది, అతి దగ్గరగా ఉండేటువంటి ఈ భూమికి 9 గ్రహాలని, తర్వాత 12 రాసుల్ని, 27 నక్షత్రాలని గుర్తించి వాటి ప్రభావం మానవుల మీద ఏ రకంగా ఉంటుందనేటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా విశేషంగా మరి పూర్వీకులు మరి చెప్పడం జరిగింది. మనం వాటిని అనుసరిస్తున్నాము, అవలంబిస్తున్నాము, తర్వాత విశేషించి లబ్ధి కూడా పొందుతున్నాము. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకి దగ్గరగా ఉండే సౌర కుటుంబాన్ని మనం ఈ లెక్కలో కడుతున్నాం. ఇది కాకుండా కోటాను కోట్ల సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, నక్షత్రాలు, పాలపుంతలు, బ్లాక్ హోల్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడాను మరి చూడ్డానికి, దాన్ని తరచడానికి అంత శక్తి సరిపోదు. అవకాశం ఉంది, మన అందుబాటులో ఉండే వాటిని గురించే మనం చర్చిస్తే బాగుంటుంది. అది అందరికీ ఆనందదాయకం, ఉపయోగంగా కూడా ఉంటుందనేటువంటిది మా అభిప్రాయం తల్లి. అసలు విశ్వశక్తి అంటే ఏంటి సార్? విశ్వశక్తి చాలా అద్వితీయమైనటువంటిది, అమోఘమైనటువంటిది. దాని గురించి ఇంతవరకు ఎవరు కూడాను మెజర్ చేయడం కానీ, తర్వాత ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడం కానీ, వాళ్ళ భావానికి సంబంధించింది, ఊహకి సంబంధించింది, అనుభవానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించడం జరిగింది. నా దృష్టిలో, నా అనుభవంతో చెప్పేది ఏమిటంటే, విశ్వమంతా శక్తిమయం, సృష్టి అంతా శక్తిమయం. ఇలాంటి భూములు ఎన్నో ఉన్నాయి. కృష్ణస్వామి గతంలో వారి తల్లిగారు యశోదామాత వారికి 14 భువనాలు, 14 లోకాలు చూపించినట్టుగా మనం విన్నాము, చదువుకున్నాము, తెలుసుకున్నాము పెద్దల ద్వారా. 14 అంటే ఏమిటి? లోకములు. అతను ఉండేటువంటిది, స్వామివారు ఉండేటువంటిది 15 అయ్యాయి. ఇంక్లూడింగ్ 14 అని కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో 14 + 1 15 అని చెప్తారు. అంటే మనకు కృష్ణస్వామి 5000 సంవత్సరాల క్రితం కలియుగం మొదట్లోనే, కృష్ణ నిర్యాణం తర్వాత ఈ యొక్క కలి ప్రవేశించింది. మరి మొత్తం కలియుగం 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పుడు 5,125 మాత్రమే జరిగింది. ఇంకా 4,27,000
వేల సంవత్సరాల చిల్లర ఉన్నట్టు మీకు లెక్కలో తేలుతోంది. అయితే విశేషించి మనము కనుక్కున్నవి చాలా భువనాలు, ప్రపంచాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మూన్ వెళ్తున్నాము. చంద్రమండలానికి 3.5 రోజులు దరిదాపు పడుతోంది. కిలోమీటర్లతో సహా లెక్క ఉంది. అదే మన చిన్నతనంలో చంద్రుణ్ణి చూపించి భోజనం పెట్టేవారు చిన్నపిల్లలకి. చందమామని రమ్మనేవారు. తల్లులు చందమామ మీద పాటలు పాడేవారు ఆ రోజుల్లో. అంటే అప్పట్లో ఈ పరిజ్ఞానము, ఈ అవగాహన, ఈ సైన్స్ ప్రూవ్ చేసినటువంటి విషయాలు అప్పుడు తెలియదు. కానీ మన యోగులు, స్వాములు ఎంతో వారి యొక్క తపో శక్తితో ఇవన్నీ వారి దివ్య దృష్టితో చూడగలిగారు, చెప్పగలిగారు, మనకు అందించగలిగారు. అందుకని ఇవి దివ్య శక్తి ప్రపంచమే కాదు, విశ్వమే కాదు, ఇలాంటి ఎన్ని విశ్వాలు ఉన్నాయో అన్నిట్లో కూడా అది ప్రవహిస్తోంది, ప్రసరిస్తోంది, ప్రకాశిస్తోంది. ఆ విశ్వశక్తిని ఒక రవ్వంత మనం పొందుతాం. అదే ఆత్మస్వరూపంగా, ఆ శక్తి స్వరూపంగా. ఇంత పెద్ద 6 అడుగులు 3 అడుగులు ఉండే పసిపిట్టలు కూడా, ఆ బిడ్డలు కూడా పొందింది ఆ దివ్య శక్తి స్వరూపమే. ఆ శక్తి ఉంటే వారికి శరీరంలో ఆత్మ అనే పదార్థము, ఆత్మ అనే పేరుతో మనం పిలువబడుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీకు విశేషంగా అర్థమవుతుంది. పాదరసం ఉంటుంది. పాదరసాన్ని ఒక పిడికెడంత తీసుకోండి, ఇంకా తక్కువ భాగంలో అయినా తీసుకొని మీ ముందర కింద వేయండి. ముక్కలు చెక్కలుగా విడిపోతాయి. ఆ విడిపోయిన ప్రతి పాదరసం దగ్గరికి వెళ్తే చిన్న చిన్న ముక్కలు పెద్ద ముక్కలు అవుతాయి. భూతద్దం పెట్టి చూసినా కూడా మీకు షేప్ కలిగి ఉంటుంది. విడిపోయినట్టుగా ముక్కలుగా, పీసెస్గా, స్క్వైర్గా ఇంకో రకంగా ఉండదు. అన్నీ రౌండ్ షేప్సే. అలాగే ఈ విశ్వంలోంచి, ఈ విస్ఫోటనంలోంచి, విశ్వశక్తిలోంచి ఈ మానవులు ఆత్మరూపంలో రావడం జరిగింది. మనం మరల కూడా ఆత్మ, ఆ పరమాత్మ అనేటువంటి పదార్థం విశ్వ చైతన్యంలో మళ్ళీ మనం కలవడం జరుగుతుంది. అది కలిసినట్టుగా తెలియడం కోసమే ఈ ప్రయాస. నేనేమిటి, నేనెవరు అని తెలుసుకునేటువంటి విశేష పరిజ్ఞానం మనం పొందడం కోసమే సాధన, తపస్సు. తప్పిస్తూ చేసేదే తపస్సు, తపః అంటాం. అలాగే ఈ మానవ అవతారం ఇది ఒక అవతారమే. దశావతారాల్లాగా ఇదొక అవతారమే. ఆ భగవంతుడు కూడా మానవ రూపమే, ఎంతో గొప్పది కాబట్టి మానవ రూపంలోనే ఈ 10 అవతారాలు రావడం జరిగింది. రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఈ అవతారాల్లో ఏవైనా కూడా వారు కూడా ఈ దివ్య శక్తిని పొందడం కోసం విశేషంగా వారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం సూర్యోదయానికి ముందర ఆర్ఘ్యం ఇచ్చి, సూర్యోపాసనలాగా అనుకోండి, అది కూడా చేస్తూ, కృష్ణస్వామి కూడా, రాములు వారు కూడా, దేవతలందరూ కూడా, శివుడు కూడా ధ్యాన స్థితిలో ఉన్న చిత్రాలు మనం చూడగలుగుతాం, చూస్తాం. మరి భగవంతుడు ఇంకా ధ్యానం చేయడం ఎందుకనే ఒక ప్రశ్న ఉత్పన్నం కావాలి మనకి. అంటే దానికి కూడా విశ్వశక్తి, వారు విశ్వంలోనే ఉన్నారు, వారే శక్తి, శక్తే విశ్వం. అది వారికి ఆ విషయం తెలుసు కాబట్టి అందులో ఎప్పుడు కూడాను మిళితమైపోయి, మయమైపోయి వారు స్వీకరించడం అనేటువంటి క్రియ జరుగుతుందన్నమాట. అందుకనే వారు ఆ యొక్క విశేషమైనటువంటి పద్మాసనంలో ఉంటూ వారు ధ్యానం చేస్తూ చిన్ముద్రలో స్వామి భగవత్ స్వరూపులు వారు కూడా చేశారు. అంటే విశ్వశక్తిని వారు నమ్మారని చెప్పడం అన్నమాట. ఇక్కడ విశ్వం అనేటువంటిది ఒకటి, ఆ విశ్వం అంతా వ్యాప్తి చెందిన శక్తి ఉన్నదని వారు కూడా గ్రహించారు. వారు కూడా ఆ విశ్వ ఆదిపరాశక్తిగా వారు అమ్మని తల్లి భావం చేస్తారు. ఆది అంటే మొదలు, పర అంటే ఇది కానటువంటిది, ఇప్పుడు కనిపించే ఏ శక్తి కూడా కానటువంటిది. అది శక్తి, అదే మూలశక్తి.
విశ్వశక్తి, ఆది పరాశక్తి. అందుకని ముగ్గురమ్మలు తల్లులు, మరి పార్వతి, లక్ష్మి, సరస్వతి, ఆ తల్లులు కూడా ఆ యొక్క త్రిమూర్తులకు కూడా జననము, తర్వాత వారిని ఈ యొక్క సృష్టిని మరి పాలించడానికి, పోషించడానికి, లయం చేయడానికి కూడా ఆ తల్లి వారిని సృష్టించిందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎన్నో గ్రంథాల్లో ఎన్నో మరి అమ్మవారికి సంబంధించిన మరి లలితా సహస్రం కానివ్వండి, మరి విష్ణు సహస్రంలో కూడా మరి స్వామివారు అనేటువంటి విష్ణు స్వామివారి గురించి చెప్పడం జరిగింది. అన్నిట్లో కూడా ఏంటంటే శక్తి వ్యాప్తి, దివ్య శక్తి మన అదృష్టం కోసం, మన కోసం కొన్ని విషయాలు ఆ రూపంలో వచ్చి అవతరించి చెప్పడం కోసం చెబితే మనం అర్థం చేసుకుంటామని, అర్థం చెయ్యాలని దాని యొక్క విశేషతని వారు చెప్పడం, తెలియడం జరిగింది. ఈ విశ్వశక్తిని మనం కూడా పొందొచ్చు అతి తేలికగా. ఒక నిమిషంలో పొద్దున్నే మనం లేంగానే మరి ఉదయం జరుగుతుంది. సూర్యోదయంలో మీ ఇంట్లో కానీ, లేకపోతే ఏదైనా నదీ జలాల దగ్గరగా ఉంటే అక్కడ కానీ, ఎక్కడైనా సరే మీకు అనుకూలమే ముఖ్యం కదా. ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు కూడా కిటికీలోంచి చేయొచ్చు, డాబాపైకి వెళ్ళి చూడొచ్చు. అప్పుడు ప్రచండంగా ఉండడు సూర్యుడు, సౌమ్యంగా ఉంటాడు. అది కళ్ళు మీ యొక్క నేత్రాలతో చక్కగా చూస్తూ ఆ సూర్య భగవానుని దర్శనం చేసుకుంటూ ఒక్క 1 మినిట్ స్పేర్ చేయండి చాలు. ఆ బింబం మళ్ళీ కళ్ళు మూసుకోండి. అదే సూర్యుడిని చూసే బింబం ఏదైతే ఉంటో రిప్లికా మీకు రికలెక్ట్ అవుతుంది. మీ కళ్ళు మూసుకున్నా కనబడుతుంది. మీరు ప్రయత్నం చేయొచ్చు. దీన్ని సూర్యోపాసన అంటారు, శక్తోపాసన అంటారు. రకరకాల పేర్లున్న ఆ శక్తిని ట్యాప్ చేయడం కోసం, ఆ శక్తిని మీరు పొందడం కోసం ఆ కళ్ళు మూసుకొని తదేకంగా మీరు ఏకాగ్రత చిత్తంతో గనక మీరు దృష్టి సారించగలిగి, అది మీరు ఎంత ఎక్కువసేపు చేయగలిగితే అంత ఆ కాంటాక్ట్ థాట్లెస్ స్టేట్ వస్తుంది. థాట్స్ రావు. ఆ రాకపోవడం అనేది విశేషం. ఆ తర్వాత అలా కొద్ది రోజులు చేయడం వల్ల కొద్ది ఎక్కువగా మీరు ఒక 1 వీక్ ప్రోగ్రాం పెట్టుకోండి, 3 రోజులు ప్రోగ్రాం పెట్టుకోండి, రోజంతా పెట్టుకోండి. కొన్ని పనులు ఆ రోజు దీని సంగతి ఏదో తేల్చండి. అదేమిటో తెలుసుకోవాలంటే మీరు అదే కంటిన్యూగా చేయడం వల్ల ఆ రోజంతా కూడాను మీకు ఆ దివ్య శక్తి, ఆ యొక్క ప్రకాశం మీకు దృష్టిలోకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ ఏంటంటే అది చూడడం వల్ల ఆ ప్రసరణ మీలోకి వచ్చి మీరు కూడా ఆ శక్తివంతంగా ఆరా పెరిగిపోతుంది. మీరు కూడా తేజవంతులు అవుతారు. ఆ శక్తి మీకు ప్రసరణం జరుగుతుంది. ట్యాప్ చేయడం అంటాం కదా ఇంగ్లీష్లో. అది చేయడం వల్ల మీ బాడీలో ఉండే మొత్తం శక్తిమయం అయిపోయి మీరు శక్తి స్వరూపులు అవుతారు. అప్పుడు మీకు కంప్లీట్ బాడీలో, ఈ శరీరంలో శక్తి నిండిపోయిన తర్వాత జబ్బులు ఉండవు, రుగ్మతులు రావు, మంచి థాట్స్, మంచి ఆరోగ్యము, మీరు ఏది కోరుకుంటే దాని మీద కాన్సంట్రేషను, ఆ శ్రమకి తగ్గ ఫలితం మీకు ఏ వృత్తిలోనైనా చెయ్యొచ్చు. మీరు సాధన చేసి ధన్యులు కండి, సాధించండి. ఈ ఒక్క నిమిషం స్పెండ్ చేయడంలో, వెచ్చించడంలో మీరు మహాశక్తిమంతులు అవుతారు, ఆ శక్తి స్వరూపులు అవుతారు. చాలా తేలికైనటువంటి ప్రాక్టీస్ ఇది. మంత్రం కూడా అక్కర్లేదు, జపం చేయక్కర్లేదు. చూసిన దాన్ని మీరు మళ్ళీ చూడడమే. ఎంత తేలికైంది. మంత్రం కూడా కలిపేవాళ్ళు కలుపుతారు, మరి రకరకాల బీజాక్షరాలు కూడా ఉపాసన చేస్తారు. ఇంకా తేలిగ్గా ఏంటంటే కొంతమంది పలకలేరు, చాలా బీజాక్షరాలు ఉన్నాయి. కొంతమంది మరి వారు ఇది కూడా ఇది తేలిగ్గా ఉండేటువంటి చెప్పండి అని అంటారు. ఇది చాలా తేలిక. 1 మినిట్ 60 సెకండ్లు మీరు వెచ్చించగలిగితే మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు, ఆనందమయం చేసుకోవచ్చు. మీ యొక్క విశేషమైన జీవితాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, ధన్యులు కావచ్చు, మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు, థాట్లెస్ స్టేట్కి వెళ్ళొచ్చు, ప్రతిదీ సాధించవచ్చు. కానీ కాన్సంట్రేషన్ ముఖ్యము. ఇది ఏదైనా ఒక్క నిమిషం చేయడం వల్ల రోజంతా కూడా కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం దాన్ని. అదే గుర్తు చేసుకుంటూ పడుకున్నా కూడా మీరు మీ ఆత్మ చేస్తూనే ఉంటుంది, అంటే శక్తి చేస్తూనే ఉంటుంది. ఇందులో మీకు ఇంకా తర్వాత విశేషమైన అనుభవాలతో, విశేషమైన వివరణ
ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ సార్ ఈ దివ్య శక్తిని పొందటానికి ఒక 1 మినిట్ రెమెడీ 1 మినిట్ చాలు నాన్న. ఇప్పుడు కానీ అసలు ఈ శక్తి అప్పుడు ఆత్మ అన్నారు. ఇప్పుడు దీని నుంచి మనకి హ్యూమన్ రిలేషన్స్ కానివ్వండి, తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధం, తల్లిదండ్రులు పిల్లలు అనేసరికి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క వంశం కోసము పిల్లలు కావాలి, వంశ అభివృద్ధికి, వంశంలో కంటిన్యూటీ, ఈ యొక్క పరంపరని కొనసాగించాలనేటువంటి విషయంలో దశరథుడి దగ్గర నుండి ఎంతోమంది రాజులు, భగవత్ స్వరూపులు అందరూ కూడాను సంతానాన్ని గురించి విశేషమైన మన ఈ సంప్రదాయంలో ఒక ఇది ఉన్నది. అది అప్పట్లో యజ్ఞాలు యాగాలు ఎన్నో చేసి పిల్లల్ని మంచి సంతానాన్ని కని వారి యొక్క జన్మ సార్థకత చేసుకొని ఆ పరంపరని కొనసాగించడానికి ఈ యొక్క భూమండలం మీద చాలా మరి వేల సంవత్సరాలు ఆ యొక్క రాజులు, భగవత్ స్వరూపులు ఈ పిల్లల్ని లవకుశులు కానివ్వండి, రాముడు టైంలో మరి రాముల వారి యొక్క జననం కూడా మరి మీకు తెలుసు, ఆ అగ్ని దేవుడు రావడం, పాయసం ఇవ్వడం, పండు ఇవ్వడం, కొన్ని చోట్ల రకరకాల వాళ్ళ ఉపాసనల ద్వారా వారికి సంతానాన్ని కలగడానికి కోసం రకరకాలుగా ఇచ్చారు. వారు స్వీకరించారు, వారు కన్నారు. ఇంకా లోతుగా వెళ్తే చిన్నపిల్లలే కాదు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎంత కావాలంటే అంత వయసు కలిగిన పిల్లల్ని కూడా సంకల్ప మాత్రం చేత కూడా ఋషులు అప్పట్లో మరి వారి శక్తి, తపోశక్తి ద్వారా పిల్లల్ని సృష్టించడం జరిగింది. మరి అది కూడా లోతుగా వెళితే ఆ విషయాలు కూడా తెలుస్తాయి. శక్తికి ఏది అడ్డు ఉండదు. అలాగే ఇక్కడ తల్లిదండ్రులు వారు ఇలాంటి పిల్లల్ని వంశాన్ని కోసం చేశారు. తర్వాత వారు పాపం తల్లిదండ్రులు ఒక విధంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది. పిల్లల యొక్క ముఖ కవళికలు, మా మేనమామ పోలిక, మా అమ్మగారి పోలిక, మా తాతయ్య గారి పోలిక, ఇలా ఎవరో ఒకరి పోలికలు వాళ్ళు చూసి సంతోషపడుతూ ఉంటారు, రంగుతో సహా. అది జెనెటిక్ సంబంధంగా ఉంది కాబట్టి, సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ అయింది కాబట్టి జీన్స్ పరంగా ఆ శరీరములు ఇవి తయారవ్వడము ఇవి జరుగుతుంది. కానీ తల్లిదండ్రులని పిల్లల్ని కనడానికి మరి ఆత్మని కనలేరు. పిల్లల్ని కంటున్న ఈ తల్లిదండ్రులు ఆత్మని కనలేరు. ఆత్మ వేరొకటి, అది వేరో 7 months తర్వాత దాని టైం ప్రకారం ఆ యొక్క తల్లి గర్భంలో రావడం, ఆ శిశువుగా మారి భూపతనం జరగడం, అవన్నీ మనకు తెలిసిన విషయాలు. అంటే ఇక్కడ ఆత్మ అనేటువంటిది వేరని గ్రహించడం కోసం చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు వారి సంతానాన్ని కనగలుగుతారు, ఆత్మల్ని కనలేరు. ఆత్మలు మరి వేరొకటి. ఆత్మలు కూడా ఈ యొక్క మంచి గర్భాలని, మంచి తల్లిదండ్రుల్ని చూసుకుంటూ ఆ గర్భాన్ని వెతుక్కుంటూ వాటికి ఇష్టం వచ్చిన పురాకృత కర్మలను ఇక్కడ ఆచరించడం కోసం అవి ఆ గర్భంలో ప్రవేశం పడతాయి. ఆ తర్వాత ఈ మానవ శరీరం వస్తుంది. తర్వాత ఈ మిగతా విషయాలన్నీ కూడా స్త్రీగాను పురుషుడుగాను పుట్టడం, వాడు కర్మను అనుభవించడం కోసమే ఈ జన్మలు మానవులకు వస్తాయి. పూర్వజన్మ సంచితాలు, పూర్వజన్మ కర్మలు వారు క్యారీ చేస్తారు. అసలు మీరు కర్మలే చేయకపోతే మీకు జననమే లేదు. కోరికలు లేకపోతే జననమే లేదు. కోరికలు ఉంటేనే జననం, పూర్వజన్మలో మిగిలిపోయిన ఉంటేనే ఈ జన్మ. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ జన్మలో కూడా మనం కోరికలన్నింటినీ కూడా ఏవేవో మనం అనుభవించడానికి వీలైనటువంటి అనుభవించేసి చివర్లో తృప్తిగా ఏకంగా మరి ఆ యొక్క పరాశక్తిని ఆస్వాదించి మనం తపస్సు చేసుకొని ఆ పరాశక్తిలో, దివ్యశక్తిలో మీరు లీనమైపోయి గుర్తు ఉంటేనే నెక్స్ట్ బర్త్ మీకు గుర్తుంటుంది. ఆ గుర్తు కోసమే మీరు ఈ యొక్క సాధన చేయాలి. ఎన్ని జన్మలు ఎత్తినా మీరు గుర్తుంచుకోగలుగుతారు, అందులో సందేహం లేదు. నేను ఫలానా అని తెలిసిపోతుంది. అవన్నీ కర్మలు చేయడం కోసం రావడం కాబట్టి అసలు కర్మలే మానేద్దాం. కర్మలు అంటే మనకు అవసరమని చేసుకోవడం, అది మరి మీ ప్లాన్ చేసే విధానంలో ఉంటుంది. ఈ జన్మ కూడా మీరు చివరిది చేసుకోవచ్చు. కర్మలే లేకపోతే మరి ఇదే చివరి జన్మ అయిపోతుంది. అసలు ఇప్పుడు కర్మలు అన్నారు,
ఇది ఎలా ఎలా వర్తిస్తుంది అంటే పాప పుణ్యాలు ఆ, వర్తిస్తుందా లేకపోతే ఎలా ఎలా గురి ఈ పాప పుణ్యాలు ఇవన్నీ ప్రీవియస్ బర్త్, పూర్వ జన్మలో ఏవైతే మనం చేస్తామో, ఏదైతే అనుభవిస్తామో, ఏదైతే మిగులుతాయో అవి చేయడం కోసం ఈ జన్మలు కంటిన్యూషన్ అవుతుంది పరంపర. ఓకే. అది మనకి స్వేచ్ఛ స్వతంత్రము ఉన్నది. ప్రతిదీ అనుభవంలో తీసుకోవడం కోసమే ఈ యొక్క మానవులు పొందడం కోసం పండు ఉంది, పండు తింటే రుచి ఉంటుంది, ఆ రుచి తెలుసుకోవడం కోసం పండు తింటాం. అలాగే సంతోషం ఉంది, అనుభవిస్తేనే కానీ సంతోషం రాదు. ఇలా కొన్ని విషయాల్లో అనుభవం కోసం వారు కోరి ఆ కార్యక్రమాలు ఆ కర్మలు చేస్తారు. అవి మంచి కర్మలైనా దుష్కర్మలైనా ఆకర్షణలైనా అవి తెలుసుకున్న తర్వాత మరల పూర్వము స్థితికి రాగలరు. అంటే వారి జ్ఞానాన్నితో ఆ పనులు చేయడం వల్ల మళ్ళీ మన పూర్వస్థితికి వచ్చేసి ఇది మనం చూసాము అంతే. ఏది కూడా అలవాట్లు చేసుకోకూడదు, ఏది కూడా దాంట్లోనే లీనత్వం అవ్వకూడదు. ఏ పని చేసినా చెయ్యొచ్చు, అనుభవం అంతవరకే. అది మంచిగా చెడ విశేష జ్ఞానం మనకు ఉంది కదా, విశేష జ్ఞానము విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి అవి మనం మంచి అనేటువంటిది సమాజానికి హితం కోరే విధంగా మనం ప్రవర్తించాలి. ఎవరితోనూ నాకు సంబంధం లేదనేటువంటిది వారు ఏకంగా అడవుల్లోనో ఇంకెక్కడన్నానో ఉంటే అది సరిపోతుంది. సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో ఎవరికి ఇబ్బంది కాకుండా మన వల్ల మంచి పెంచాలి, పంచాలి, వాళ్ళ హృదయంలో ఉంచాలి, అది ఒక మహావృక్షం చెయ్యాలి. దాన్నే మరి ఈ యొక్క విశ్వ వృక్షంగా మారిపోతుంది, విశ్వశక్తిగా మారిపోతుంది. మీరు వారి కర్మల్ని ఎంత తక్కువ చేసుకుంటే, ఎంత తక్కువగా వాటి మీద మన దృష్టి ఉంటే అంత మంచిది. ఇప్పుడు కూడా అన్నీ చేయొచ్చు, అన్ని ఉద్యోగాలు చేయొచ్చు, అన్ని వ్యాపారాలు చేయొచ్చు, కానీ దానికి ఒక రీజనింగ్ ఉండాలా. దానివల్ల మనకు కానీ ఇతరులకు కానీ నష్టం ఏమైనా జరుగుతుందో ఆలోచించాలా. అప్పుడు మనం దానికి చక్కగా స్వీకరించి చెయ్యొచ్చు. ఆ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది చేయడం వరకే, చేసిన తర్వాత దానికి అటాచ్ అవ్వకూడదు. ఏ పని చేసినా అటాచ్ అవ్వకూడదు. పొద్దున ఆఫీస్కి వెళ్తాం 10ంటికి, సాయంత్రం 5ంటికి వస్తాం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో అవన్నీ ఎప్పుడైనా ఒకసారి గుర్తు రావచ్చేమో, కానీ మనం 10 to 5 ఆఫీస్ అవర్స్లో ఆఫీస్లో పని ఇచ్చినందుకు ఆ పని చేస్తాం. నెలకు జీతం ఇస్తాడు కదా పాపం ఆయన యజమాని, గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ కానీ. అంటే అక్కడ ఏ పని చేస్తే ఆ పనిలో అంకితం అయిపోవాలి, అందులో లీనత్వం అయ్యి ఆ పనికి న్యాయం చేయాలి. అప్పుడు మీకు వేరే థాట్స్ కూడా రావు. ఖాళీగా ఉంటేనే బోల్డ్ థాట్స్ వస్తాయి, అది ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అని. మీరు ఒక విషయ అవగాహనలో ఆ కార్యక్రమం చేసేటప్పుడు అంటకుండా ఏ మానవుడైతే చేస్తాడో వాడు పరిపూర్ణుడవుతాడు, పవిత్రుడవుతాడు, పరమాత్మ తత్వాన్ని వాడు స్వీకరించబడతాడు. అసలు ఇప్పుడున్న మానవ సంబంధాలు వీటిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న మానవ సంబంధాలన్నీ కూడాను వారి వారి యొక్క స్వార్థ చింతనతో, స్వార్థంతో ఆలోచిస్తున్నారు. కానీ స్వార్థం విడి కూడా ప్రేమతో ఉండొచ్చు, పవిత్రంగా ఉండొచ్చు, అందరినీ అభిమానించవచ్చు, అందరం కలిసి మెలిసి ఈ యొక్క సమాజంలో జీవించవచ్చు. ఒకరికి నష్టం కానిది ఇష్టంగా చేయాలి. మానవ సమాజంలో మరి స్వార్థ చింతనతో అన్నీ నాకే కావాలి, అవన్నీ నావే, ఒకరి దగ్గర నుంచి లాక్కోవడం, దొంగతనాలు, మరి ఒకరికంటే అసూయ, నాకంటే వాడు బాగున్నాడు అనేటువంటి ఎదుటివాడి మీద ఆ చూపు మంచిది కాదు. అసూయ ఎందుకు? వాడు సంపాదించుకున్నాడు, వాడు అనుభవిస్తున్నాడు, వాడిది నీకు రాదు కదా. నువ్వు సంపాదించుకో, నువ్వు కష్టపడు, నువ్వు చదువుకో. ఇద్దరం ఒకే చోట పుట్టాం, ఒకే టైంలో పుట్టాం. వాడు రాజు అయ్యాడు, నేను పేదవాడిని అయ్యాను, రైతునయ్యాను, అలాంటివి మాటలు మాట్లాడుతుంటారు. వాడి యొక్క పూర్వజన్మ విశేషం చేత వాడికి అవి జరుగుతాయి, ఆపాదించబడతాయి. కష్టపడ్డేవాడికి కష్టపడ్డంత ఫలితం ఉంటుంది. అలానే మరి అందరూ మనం రాజులుగా, ప్రైమ్ మినిస్టర్గా, పిఎంగా, సీఎంగా కూడా మనం అలా పోల్చడం సరి అయిందా? మీరే ఆలోచించండి. మీకు ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానం సంపాదించుకొని ఉంటారు ఆ తపస్సు ద్వారా. ఏదైనా మీరు పొందిన ఒక మంచి అనుభవం చెప్తారా మాకు? నేను ఆ యొక్క సాధన చేసిన తర్వాత నాలో ఆ దివ్య శక్తి మొత్తంగా నిండిపోయి దివ్య తేజస్సుగా నేను నన్ను చూసుకోగలిగాను.
ఆ తర్వాత ఇతరులను కూడా ఆరా చూడగలిగాను. ఇతరుల మొహం మొత్తం బాడీలో తల వెనకాల ఆరా, ఈ బాడీకి శరీరం మీద ఒక ఫీట్ వరకు 1.5 ఫీట్ వరకు వాళ్ళ ప్రాక్టీసెస్ని బట్టి ఆరా పెరుగుతుంది. ఎవరికైనా పెరుగుతుంది, ఇందులో సందేహం లేదు. తపస్సు చేసుకునే వాళ్ళకి, సాధన చేసుకునే వాళ్ళకి, అందులో శక్తి ఉపాసన చేసే వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క శక్తి మన మానవ శరీరంలో ఉన్న ఆత్మ చేయడం వల్ల ఈ శరీరానికి కూడా ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తుంది. అందుకని ఇంకా మీకు మంచి థాట్సే వస్తాయి, మంచి ఆలోచనలే వస్తాయి. ఎప్పుడు ఈ సమాజ శ్రేయస్సు కోసమే మీరు ఆ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందరి క్షేమం కోరతారు, అందట్లో మీరు కూడా ఉంటారు కాబట్టి మీ క్షేమ మామూలుగా శక్తి చూసుకుంటుంది, శక్తి స్వరూపం చూసుకుంటుంది, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. నేను పొందిన ఆ యొక్క దివ్య శక్తి దర్శనము, దివ్య అనుభూతి ఎప్పుడు పొందుతూనే ఉంటాను. సతతము సర్వత్రా కూడా నాకు ఆ కళ్ళు మూసినా తెరిచినా కూడా ఆ యొక్క దివ్య ప్రకాశాన్ని నేను చూడగలుగుతాను. ఇతరులకు కూడా మనం అది చూపించగలుగుతాము, చేయగలుగుతాము. వారు కూడా ప్రాక్టీస్ చేయమని 1 మినిట్ చేయమని చెప్పాను, 1 నిమిషం 60 సెకండ్లు. వారు కూడా అది పొందుతారు. దాంట్లో వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఉంటుంది. ఏ అనుభవం అయినా ఫైనల్గా వారు దాన్ని లీనత్వంగా, వారే శక్తి స్వరూపంగా భావించడానికి ఈ యొక్క ప్రాక్టీసెస్ చేయాలి. వారే శక్తిమయం అయిపోవాలి. అప్పుడు మీకు వాక్శుద్ధి వస్తుంది, మంచి భవిష్యత్తు కూడా తెలుసుకోగలుగుతారు. రేపేం జరుగుతుందో అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. ప్రపంచంలో ఉండే ప్రతి విషయం మీకు అవగాహన అవుతుంది. ఇది ఒక్క క్షణంలో కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ అనుభవాన్ని పొందుతూ ఆకలింపు చేసుకున్నాక ఆ శక్తి స్వరూపం మీరైన తర్వాత ఆ యొక్క భవిష్యత్తు మీ యొక్క భాగ్యంగా మారి తర్వాత మీ ఆరోగ్యాలు అన్నీ కూడా శుభమై మీకు ఆపాదించబడతాయి, పొందబడతారు. మీరు దివ్య శక్తి స్వరూపులు అవుతారు. మీరు అలా అవ్వాలనేటువంటిదే ఈ యొక్క విషయాన్ని చర్చ తీసుకురావడం జరిగింది. మీరందరికీ దివ్య శక్తి ప్రసాదం మీరు స్వీకరించండి. ప్రసరింప చేయడానికి ఆ శక్తికి ఎప్పుడూ సిద్ధమే. మీరు స్వీకరిస్తే ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు ఉంటాడంటాం కదా, అలాగే అది ఎప్పుడు కూడా దివ్యశక్తి ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి, చిన్ని ప్రయత్నం చేయండి చాలు. ఈ సాధన చేసేవాళ్ళు ఏకాగ్రత చాలా అవసరం. దాని మీద ఎంతో ఇష్టంతో, తర్వాత ఇష్టం లేకుండా ఈ ప్రాక్టీస్ మనం చేయలేమనే విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో లీనత్వం అవ్వాలి, అందులో మెర్జ్ అవ్వాలి. అప్పుడు ఆ ఏకాగ్రత ఫలితం మీకు తేలికగా అర్థమైపోతుంది. ఏకాగ్రతతోనే ప్రతిదీ ఏకం చేయగలిగే శక్తి మీకు వస్తుంది. ఏకం అనేకం, అనేకంలో కూడా ఏకత్వం ఉన్నది అనే విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు ఆ యొక్క దివ్యత్వాన్ని పొందండి. గురూజీ, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దివ్యశక్తి అని, ఇలానే ఇంకా వేరే వేరే చాలా చెప్తూ ఉంటారు, మంత్రశక్తి అని, ఇంకొన్ని ఇవన్నీ నిజమేనా? ఈ మంత్రశక్తి, బీజాక్షరాలు ఇవన్నీ గతంలో చాలామంది ఋషి సాంప్రదాయ ప్రకారము, తర్వాత ఎంతోమంది మాతాజీలు, స్వామీజీలు రకరకాలుగా చేస్తున్నారు, బోధిస్తున్నారు. ముందు శక్తి సంపాదించి ఆ బీజాక్షరాల యొక్క శక్తిని వారు గ్రహించిన తర్వాతే ఇతరులకి ఆ యొక్క బీజాక్షరాల్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మరి వీరు ఊరికే చెప్పడం, టీవీల మాధ్యమాల్లో రకరకాలుగా పుస్తకాల్లో చదివి ప్రాక్టీస్ చేయకూడదు. అది ఫలితం చెందదు, ఫలించదు. ఎందుకంటే అది గురుముఖత రావాలి. గురువు లేకుండా కూడా మిమ్మల్ని మీరు భావించి అది ధ్యానించి కూడా చేసుకునే ఒక మరి పద్ధతి ఉన్నది. అది నేను విపులంగా కూడా నేను మీకు చెప్తాను. మీరు చేసేవాళ్ళని ఏ విధంగానన్నా నదీనాం సాగరోగతి, ఏదైనా సరే సముద్రంలో కలవడం ముఖ్యం. ఎలాగో ఏ ఉపాసన చేసినా, ఏ మంత్రం చేసినా, ఏ మండల దీక్షలు చేసినా, ఏ దేవుణ్ణి మీరు పూజ చేసినా, కొంతమంది సాయిబాబాని చేస్తారు, కొంతమంది రాముడిని చేస్తారు,
కొంతమంది కృష్ణుని చేస్తారు, కొంతమంది అమ్మవారిని చేస్తారు, రకరకాల దేవుళ్ళు. ఎవరిని ఎలా చేసినా కూడా ఏకాగ్రత అవసరమా? వారు నమ్ముకున్న ఆ రూపాల్ని వాళ్ళు త్రికణ శుద్ధిగా నిబద్ధతతో విశ్వాసంతో చేసినప్పుడే ఆ రాముడు కానీ, కృష్ణుడు కానీ, మరి ఇంకా అమ్మవార్లు కానీ, అయ్యప్పలు కానీ, అప్పుడు వారు వారిని కరుణిస్తారు, ఆశీర్వదిస్తారు, వారిని మరి శక్తివంతులుగా మరి వారి కోరికలన్నీ తీర్చేటువంటి అనుగ్రహం వారిని పొందేటట్టుగా దీవిస్తారు ఆ భగవత్ స్వరూపులు. ఆ భగవత్ స్వరూపులు ఎవరినైనా మీకు ముఖ్యం ఏమిటి? ఏకాగ్రత, ఇష్టత. ఏ దేవుడైనా ఒక్కరే, అందులో ఉండే శక్తి ఒక్కటే. ఆ శక్తిని గ్రహించమంటున్నాను. ఆ భగవంతుళ్ళు కూడా శక్తోపాసన చేశారనేటువంటిది ఇందాక చెప్పాను. అందుకనే మనం కూడా ఇష్టం వచ్చిన రూపాల్లో చెట్టుకు పూజ చేయొచ్చు, పాములకు పూజ చేయొచ్చు, జంతువులకి పూజ చేయొచ్చు. ఎన్ని రకాలుగా మనం సర్వంలో సర్వత్రా అన్నిట్లో కూడా మనము ఆ దివ్య శక్తిని మనం చూస్తున్నాము, మరి చూసి ఉపాసన చేస్తున్నాము. మరి నాగుపాముది నాగదేవత పూజ కూడా చేస్తున్నామా లేదా మీరే ఆలోచించండి. అలాగే గంగామాతని కూడా మనం పూజ చేస్తున్నాము. మరి గంగను కూడా ఒక పవిత్రమైనటువంటి దివ్య శక్తిగా భావన చేసి మన పాపాలన్నీ పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదిస్తుందనే భావన చేతనే కదా మనం గంగలో మరి వెళ్ళి మునకేయడం ఇలాంటివి చేస్తున్నాం. అలాగే ప్రతి దేవుణ్ణి కూడా మనం 40 రోజుల మండలాలు, అర్ధమండలాలు చేస్తున్నాం. ఎందుకు? మనకి ఏదో మంచి జరుగుతుందని. ఆ గుళ్ళల్లో కూడా విశేషం ఏమిటంటే ఒక్కొక్క గుడి 1000 అడుగుల వరకు వారు పెట్టేటువంటి స్థాపన, మరి దేవుడి యొక్క స్థాపన చేస్తాం కదా, భగవంతుడి యొక్క ఆరాధన చేసే ముందర గుడిని స్థాపిస్తాం కదా పలానా భగవంతుడని. అవి 1000 గజాల వరకు మనకి ఆ శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం నామం చేస్తూ ఆ యొక్క ఏ గుళ్ళోకి వెళ్తే ఆ గుడి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని తలుచుకుంటూ మనం భక్తి శ్రద్ధలతో మరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. ఆ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ తరంగాలు ఆ భూమి ఆ గుడి ప్రాంగణం ఆవహించబడి ఉంటుంది. ఆవిర్భవించినటువంటి ఆ శక్తి యొక్క పుణ్యాన్ని మీరు తాకుతూ ఆ నామం చెబుతూ తిరగడం వల్ల మీకు ఆ యొక్క దివ్య శక్తి మీలో ప్రవహించడానికి కూడా వీలు కలుగుతుంది అనేటువంటిది అనుభవంతో చాలామంది చెప్పారు. ఆ గుళ్ళల్లో ప్రత్యేకత కూడా ఉంది. అది ఇంకోసారి తప్పకుండా ఆ గుళ్ళ గురించే విశేషంగా మాట్లాడుకుందాం. ఒక చిన్న అనుమానం, ఈ తపస్సుకి ధ్యానానికి కూడా గురువు గారు అనేవారు ఉండాలా? తప్పకుండా ఉంటే వారి అనుభవం జోడిస్తే ఇంకొంచెం వాళ్ళు తొందరగా ఫలితాన్ని పొందుతారు. ఎవరు కూడాను మరి గురువులు లేని వాళ్ళు కూడా మరి చాలామంది ఉన్నారు. ఈ యొక్క పురాణ ఇతిహాసాల్లో మన ఉపనిషత్తుల్లో కూడా రకరకాల వాళ్ళు సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ సాధన యోగ్యమే, సాధన చేయడానికి అర్హత ఉంది. మీరు మననేతి మంత్ర, ఏది మీరు మననం చేస్తే అదే మంత్రంగా మారిపోతుంది, మహత్వాన్ని మీకు ఇస్తుంది అది. అందుకని మీరు గురువులు ఉంటే సంతోషం, గురువులు లేకుండా ఉంటే మీకు మీరుగా మరి త్రికణ శుద్ధిగా గురువుగా భావించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి వారు మీకు ఉపదేశించినట్టుగా భావన చేసి చెయ్యొచ్చు. తప్పకుండా అది కూడా ఫలితం వస్తుంది, ఇస్తుంది, మీకు అభివృద్ధి చేస్తుంది. ధన్యవాదాలు అమ్మ. శుభం తల్లి.